జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు అతని 16 ఏళ్ల పొలిటికల్ జర్నీలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు, నేడు రేపు మంత్రి అయ్యే అవకాశాలు లేదా విప్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని గంటల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళడం, ఈ యొక్క నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇవ్వాలా లేకపోతే విప్ ఇప్పించాలా అనేటువంటి దానిపై ఏఐసిసి ప్రముఖులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. నిజంగా మరొక వైపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 17 స్థానాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ హైదరాబాద్ తరఫు నుంచి 2023 డిసెంబర్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఎవరు గెలుపొందినటువంటి సందర్భం మనం చూడలేదు. వాస్తవానికి గవర్నమెంట్ వచ్చాక కంటోన్మెంట్ బైపోల్లో గెలిచినటువంటి సందర్భం కాంగ్రెస్, మరోవైపు దాని తర్వాత వచ్చినటువంటి బైపోల్ జూబ్లీహిల్స్. సో ఈ 2 స్థానాలు పదిలం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఖచ్చితంగా మరింతగా హైదరాబాద్లో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలంటే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ను పరిపుష్టం చేయాలి పార్టీ పరంగా అనేటువంటిది ఈ విధంగా తీసుకుంది. సో ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా మరోవైపు అజార్కి ఇచ్చి ఆయన్ని మంత్రి చేసినటువంటి సందర్భం మనం చూసాం. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఇక్కడే ఒక బలమైన వాదన కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ హైదరాబాద్ కోటాలో అజరుద్దీన్కి ఇచ్చేశారు కదా, నవీన్ యాదవ్ ఇవ్వర్లే అనేటువంటి వాదన బలంగా తెరపైకి వినిపిస్తోంది. నిజంగా ఇది పక్కన పెడితే కనుక లేదు, ఆయన ఓన్లీ మైనారిటీకి సంబంధించినటువంటి నేతగా మైనారిటీ కోటాలో మాత్రమే ఈ యొక్క అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు తప్ప హైదరాబాద్ కోటాలో మరి ముఖ్యంగా తెలంగాణ, మరి ముఖ్యంగా స్టేట్ క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్లో యాదవ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. సో యాదవ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో అది వేరు ఇది వేరు, ఖచ్చితంగా ఆయనకు కూడా మంత్రి పదవి వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా వైద్య విద్యతో పాటు హోమ్ మినిస్టర్ అలాగే ఈ 4-5 శాఖలు కలిపి ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర ఉండేటువంటి శాఖల్లో ఏదో ఒక శాఖ ఖచ్చితంగా ఇప్పుడు నవీన్ యాదవ్కి వరించే అవకాశాలు లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా చెప్పొచ్చు. సో ఎంటైర్ దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఏదేమైనా సరే దాదాపు నవీన్ యాదవ్ 16 ఏళ్ల పొలిటికల్ జర్నీలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు, నిజంగా హైదరాబాద్ కోటాలో కూడా ఆయన్ను ఒక కీలకమైనటువంటి పోస్టు ఆయన వరించబోతుందా అని అంటే కనుక ఎస్, అయితే అది మంత్రి పదవి కావచ్చు లేకపోతే ప్రభుత్వ విప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా అది తేలిపోయే అంశంగా మనం చెప్పక తప్పదు. సో దీనికి సంబంధించి నవీన్ యాదవ్ తెలంగాణలో తీవ్ర చర్చకు తెరలేపినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఈ బై ఎలక్షన్లో దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. తన 16 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైం విక్టరీ కొట్టారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టబోతుందని కూడా జోరుగా చర్చ అయితే నడుస్తోంది. ఇక నవీన్ యాదవ్ తొలిసారిగా 2009లో ఎంఐఎం పార్టీ నుంచి యూసుఫ్గూడ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగినటువంటి తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో పరాజయం పాలయ్యారు. మళ్ళీ 2015లో మరోసారి ఎంఐఎం అభ్యర్థిగా రెహ్మత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి చెందారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగి 18,817 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత 2023లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలిసారిగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు నేడో రేపో. కాగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంతో నవీన్ యాదవ్కు ప్రభుత్వ విప్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో 3 ప్రభుత్వ విప్లు ఉండగా మరో 4 నియమించుకునే అవకాశం ఉంది. దాంతో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయనకు పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారని కూడా తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్ నుంచి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంతో మరొకరికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని విప్ పదవి ఇచ్చేందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యాదవ్ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్నాళ్ళు గ్రేటర్ పరిధిలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
కాంగ్రెస్లో లేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయనకు ఏ సమీకరణాలు కూడా కలిసి వచ్చాయని స్పష్టమవుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జాక్పాట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నవీన్ యాదవ్ను మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. పక్కా హైదరాబాదీ, బీసీ, యువత, సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, ఇలా అనేక కోణాల్లో నవీన్ యాదవ్కు మంత్రి పదవి వరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వారు మంత్రివర్గంలో లేరని, ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసినటువంటి అజారుద్దీన్ హైదరాబాదీ అయినా కూడా ఆయన మైనారిటీ కోటాలో చేరుతారని అంటున్నారు. నవీన్ యాదవ్ను మంత్రివర్గంలో చేర్చుకుంటే రానున్న రోజుల్లో హైదరాబాద్లో బలిపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, ఇదే విషయాన్ని ఆయన పార్టీ హైకమాండ్తో చర్చిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి బలమైన సామాజిక వర్గం. ఆయన బంధువర్గానికి కూడా నగరంలో రాజకీయంగా బలమైన నేపథ్యం ఉంది. యువకుడు, విద్యావంతుడైనటువంటి నవీన్ యాదవ్ను మంత్రిని చేస్తే పార్టీకి కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా కలిసి వస్తుందనేటువంటి అంచనాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అన్ని కోణాల్లో నవీన్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో అధిష్టానం ఆలోచిస్తుందని కూడా అంటున్నారు. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ కూడా గెలవలేకపోయింది. దీనికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడమే అని చర్చోపచర్చలు కూడా మొదలైపోయాయి ఆనాడు ఎన్నికల రిజల్ట్స్ రోజున. ఇప్పుడు నవీన్ యాదవ్ రూపంలో ఆ కొరత తీరడంతో ఆయనకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరంపై పట్టు సాధించవచ్చునని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక జీహెచ్ఎంసీతో పాటు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేషన్లతో కలుపుకుని చూస్తే దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పూర్తిగా జీహెచ్ఎంసీ పరిధిలో 17 నియోజకవర్గాలు వస్తున్నాయి. అయితే లోకల్ లీడర్కు సరైనటువంటి అధికారాలు అప్పగిస్తే భవిష్యత్తులో నగరం విస్తరించినటువంటి 30 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయొచ్చని సీఎం భావిస్తున్నారట. ముఖ్యంగా నగరంలో యువతను, బీసీలను ప్రోత్సహించాలని సీఎం ఆలోచనగా ఉందని కూడా తెలుస్తున్నారు. అందుకే గతంలో రాజ్యసభ సభ్యత్వాన్ని యువకుడైన అనిల్ కుమార్ యాదవ్కు కట్టబెట్టారు. ఇప్పుడు నవీన్ యాదవ్ను ఎమ్మెల్యేగా గెలిపించడం, మంత్రిని చేయడం ద్వారా హైదరాబాద్లో దూసుకుపోవాలని సీఎం కూడా లెక్కలు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినటువంటి అజారుద్దీన్ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నందున నవీన్ యాదవ్ కూడా మంత్రి పదవి ఎలా అని కొందరు అనుమానాలైతే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే అజారుద్దీన్ పదవికి నవీన్ యాదవ్కి ఎలాంటి సంబంధం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి మద్దతుదారులు అయితే స్పష్టీకరిస్తున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో ఇంకా 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక అదే సమయంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కొందరిని తప్పించి పునర్వ్యవస్థీకరించాలని సీఎం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారని కూడా తెలుస్తోంది. కాకపోతే ఇంతవరకు సరైన సమయం రాలేదని, అందువల్లే సీఎం వెనక్కి దగ్గారని, ఇక జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారని కూడా తెలుస్తోంది. తన ఆలోచనను అధిష్టానం పెద్దలతో పంచుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 7వ తేదీ 2 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం పెట్టాలని నిర్ణయించుకున్నారని కూడా తెలుస్తోంది. ఆ సమయంలో నవీన్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఏదేమైనా సరే దాదాపు నవీన్ యాదవ్ 16 ఏళ్ల పొలిటికల్ జర్నీలో తొలిసారి జూబ్లీహిల్స్ బైపోల్ వచ్చిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, నిజంగా హైదరాబాద్ కోట నుంచి కూడా అంటే నాటి 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 17 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడా కూడా ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఒకవైపు కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, మరొక వైపు నిన్నగాక మొన్న వచ్చినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్లో అధికార కాంగ్రెస్ కూడా మరో స్థానాన్ని చేజెక్కించుకోవడం, వరుసగా ఇలా బైపోల్ ద్వారా ఇలా 2 స్థానాలని జీహెచ్ఎంసీ పరిధిలో కైవసం చేసుకుంది కాంగ్రెస్. సో ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీని పటిష్టం చేసే విధంగా ఇక్కడ ఖచ్చితంగా హైదరాబాద్ కోటాలో ఈ యొక్క మంత్రి పదవి నవీన్ యాదవ్కి ఇచ్చి ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ పెరిగేలాగా ఒక ఆలోచన కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే నిజంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఏదొచ్చినా సరే మంత్రి పదవి వచ్చినా సరే విప్ వచ్చినా సరే ఇది నిజంగా అదొక జాక్పాట్ కొట్టారా అని నవీన్ యాదవ్ అని అంటే కనుక ఖచ్చితంగా ఎస్ అని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.